బ్రేకింగ్ న్యూస్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్ షో నిర్వహించినందుకు తాజాగా కేసు నమోదైంది. పరిమితికి మించి జన సమీకరణ చేపట్టారని, రోడ్డుపై మామిడికాయలు పారబోసి షరతులు ఉల్లంఘించారని, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడి ఘటనపై 3 వేరువేరు కేసులు ఇప్పటికే నమోదు కాగా ఇప్పుడు మరో కేసు పెట్టారు. జగన్ పర్యటన నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి వ్యక్తులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ గిరినాథ్ ఫోన్ లో అందిస్తారు. గిరినాథ్, చెప్పండి, మాజీ సీఎం జగన్ పర్యటనకి సంబంధించి ఇప్పటికే 3 కేసులు నమోదు కాగా తాజాగా పోలీసులు మరో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? లహరి, ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనలో అయితే మొత్తం 4 కేసులు అయితే నమోదైన పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్నటి వరకు అయితే 3 కేసులు కాగా తాజాగా మరో కేసు అయితే నమోదైన పరిస్థితి అయితే ఉంది. అయితే అనుమతులు లేకపోయినా సరే వైఎస్ జగన్ టూర్ లో రోడ్ షో చేపట్టారంటూ కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే హెలిప్యాడ్ వద్ద అనుమతి లేకుండా వందలాది మంది కార్యకర్తలను తీసుకొని వచ్చి దానిపైన మరో కేసు పెట్టారు. అయితే చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీగా ఉన్నటువంటి సమన్వయకర్త విజయానంద రెడ్డితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఇక రోడ్డుపై మామిడికాయలు పోసి షరతులను అతిక్రమించినందుకు మరో కేసు కూడా నమోదు చేశారు. అయితే పోటలపట్టు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా ఉన్నటువంటి సునీల్తో పాటు 5 మందిపై కూడా సరే కేసు నమోదు చేసినట్టయితే అది తెలుస్తున్న పరిస్థితి అయితే అయింది. అదేవిధంగా అయితే ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై జరిగినటువంటి దాడిలో కూడా సరే మరో కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి అయితే ఇక మొత్తం మీద ఈ కేసుల్లో 4 కేసులు అయితే నమోదు చేశారు. దీనికి సంబంధించి సిటీ ఫుటేజ్ వీడియోలు పరిశీలిస్తున్నారు పోలీసులు. అయితే మరికొన్ని కేసులు కూడా సరే నమోదు చేస్తామంటూ కూడా సరే పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే అయితే బంగారుపాలెం మామిడికాయ మార్కెట్ లో రైతులు పరామర్శనికి వెళ్ళినటువంటి వైఎస్ జగన్ అనుమతి కోరగా ఆంక్షలతో కూడినటువంటి పోలీసులు ఇచ్చారంటూ కూడా సరే వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్న పరిస్థితి అయింది. అదే మొత్తం మీద యొక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించి నేతలైతే ఈ యొక్క పర్యటన పైన మీద వాళ్ళ స్థాయిలో వాళ్ళు మాట్లాడుతుంటే మాత్రం రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రైతులకి ఆదుకుంటామంటూ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆ యొక్క పర్యటనలో ఏదైతే కన్నీరు పెట్టుకుంటున్నామో ఆ యొక్క మామిడికాయల్ని కింద పోసి తొక్కించడం కూడా సరే రైతులు జీర్ణించుకోలేని పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. మరోవైపు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శవపై కూడా సరే దాడి కేసులో కూడా సరే ఇప్పటికే 2 అదుపులో తీసుకున్నారు. అయితే బంగారుపాలెంకి సంబంధించిన సిఐ శ్రీనివాసులు. అయితే చిత్తూరు జిల్లాలో చెందినటువంటి చక్రి, జీడీ నెల్లూరుకు చెందినటువంటి వినోద్ పై కూడా సరే పలు కేసుల్లో కూడా కేసులు నమోదు చేస్తున్నారు. బైరెడ్డిపల్లికి చెందినటువంటి ప్రకాష్ ఆచార్యపై కూడా కేసు నమోదు చేస్తారు. అదే ఈ వ్యక్తి పరారులో ఉన్నప్పుడు కూడా సరే ఈ యొక్కపై కూడా సరే కేసులు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ యొక్క రోడ్డు పైన అయితే మామిడికాయలు అయితే పారబోసిన ఘటనకు సంబంధించి 5 మందిపై కూడా సరే పోలీసులు కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఈ యొక్క కేసులకు సంబంధించి 2 ట్రాక్టర్లు కూడా సీజ్ చేశారు. అయితే ఇప్పటికే 2 కూడా సరే డ్రైవర్ను కూడా సరే పోలీసులు అదుపులో తీసుకున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే జగన్ పర్యటన సందర్భంగా అయితే బంగారుపాలెం మండలంలో ఉన్నటువంటి తిమ్మరాజుపల్లికి సమీపంలో రోడ్డుపై అయితే మామిడికాయలు పోశారో ఈ యొక్క ఘటనకు సంబంధించి కూడా సరే వీరిపై కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఏదైతే వాడివేడిగా జరిగినటువంటి ఈ యొక్క పర్యటనలో ఏదైతే తమపై లాఠీ చార్జ్ చేశారంటూ కూడా సరే వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే చెప్పిన పరిస్థితుల్లో కూడా సరే క్షుణ్ణంగా పోలీసు అధికారులు సీసీ ఫుటేజ్ అయితే తనిఖీ చేస్తున్నారు. అదేవిధంగా డ్రోన్ కెమెరా విజువల్స్ ని పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆధారాల ప్రకారం కూడా సరే ఈ యొక్క 4 కేసులు కూడా సరే వివిధ కోణాల్లో అయితే పెట్టిన పరిస్థితి అయితే మరో కొన్ని కేసులు కూడా నమోదు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మరో యొక్క కార్యకర్తకు సంబంధించి అయితే వైఎస్ఆర్ కార్యకర్తకు సంబంధించి తలపదికి పగిలిందంటూ కూడా సరే జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే అయితే ఈ యొక్క ఘటన ఏ విధంగా జరిగిందనే దాని మీద కూడా సరే సిసి ఫుటేజ్ అటు డ్రోన్ విజువల్స్ కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఏ సందర్భంలో అతని మీద తలకు దాడి జరిగిందనే కోణంలో కూడా సరే నిజంగానే అతని మీద దాడి జరిగిందా లేదా అనే కోణంలో కూడా సరే ఈ యొక్క క్షుణ్ణంగా కూడా ఈ యొక్క ఆ ఫుటేజ్ కూడా సరే పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే కేవలం 500 మంది మాత్రమే మామిడికాయ యార్డ్లో పర్మిషన్ ఇచ్చినప్పటికీ వేలాది మందితో రావడంతో కూడా సరే ఈ యొక్క ఉల్లంఘన నేపథ్యంలో కూడా ఈ యొక్క కేసులు ఇంకా కొన్ని కేసులు పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఎలిఫాట్ వద్ద 30 మందికి మాత్రమే పర్మిషన్ ఇవ్వడంతో అక్కడ కూడా సరే వందలాది మంది కార్యకర్తలతో అక్కడికి వెళ్ళడం పైన కూడా సరే కేసు నమోదు చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. తాజాగా ఈ యొక్క 4 కేసులే కాకుండా మరో కేసులు కూడా కొన్ని పరిశీలిస్తున్నట్టు కూడా అయితే తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఈ యొక్క సిటీ ఫుటేజ్ ఆ డ్రోన్ కెమెరా విజువల్స్ ను పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన తర్వాత
తర్వాత ఈ కేసుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు అయితే కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ యొక్క జగన్ పర్యటన మీద సరే అక్కడ మంత్రులు కూడా సరే విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కేవలం దండయాత్ర మామిడి రైతులకు ఆదుకుంటామంటూ దండయాత్ర చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ యొక్క జగన్ కుట్ర ఇవాళ ఈ యొక్క CCTV ఫుటేజ్ వల్ల కూడా సరే బట్టబయలు అంటూ కూడా సరే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఉంది. రైట్ గిడ్నా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.